వెల్కమ్ టు మై కిటీ వరల్డ్. టుడే స్పెషల్ పాయ అండ్ తెలకాయ కూర రెసిపీ విత్ వడ అండి, అలసంద వడ. ఈరోజు సండే కదండి, మా డాడీ వచ్చేసి ఎంతో ఆసక్తిగా తెచ్చుకున్నారు. చాలా ఇష్టం అన్నమాట మా డాడీకి. అందుకనేసి ఈరోజు మనకు తలకాయ కూరకి కావాల్సిన పదార్థాలు పాయ అండ్ తలకాయ కూర బాగా కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి కావాల్సిన మిక్సీకి పదార్థాలు మసాలా పదార్థాలు ఎర్రగడ్డలు, కొబ్బరి, పచ్చి కొబ్బరి అండ్ టమోటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, తిరువాత గింజలు అంటే మసాలా గింజలండి, మసాలా గింజలు, పసుపు, ఉప్పు, తగినంత నూనె అండి. ఇవన్నీ మిక్స్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి. ముందుగా చెప్పుకున్న మిశ్రమంలో వచ్చేసి పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి బాగా మెదిపిన తర్వాత వేసి కలుపుకోవాలి. పడుతుంది. ఆ తర్వాత యాలకులు, ఇలా గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత కొద్దిగా ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం వచ్చేసి మసాలాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత వాసన అంతా పోయేంత వరకు కలుపుకోవాలి. చూడండి ఇంత చక్కటి సువాసన వస్తుందో. ఇలా సువాసన వచ్చిన తర్వాత ఇలా పచ్చి వాసన అంతా వెళ్ళిపోయింది కదండి. దాని తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మసాలాను వేసుకోవాలి. కొద్దిగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పెరుగు వేసుకోవాలండి. పెరుగు వచ్చేసి ఆప్షనల్ అండి. యాక్చువల్గా వచ్చేసి పెరుగు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది. అందుకనేసి నేను కొద్దిగా పెరుగు వేసుకుంటాను. ఇందులోకి కర్రీ కూడా బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మిగతా మసాలా అంతా వేసుకున్నాక ఒక 2 నిమిషాలు బాగా వేగనివ్వాలి. ఇలా వేగనిచ్చినాక ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని, అదే పాయ అండ్ సిరాని ఇందులో వేసుకొని కొద్దిగా వేసుకొని ఇలా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోవడం వల్ల కలుపుకోలేము. మిగతా అదంతా వేసుకునేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక వీటిలోకి తగినన్ని నీళ్ళని బాగా ఉడికించుకోవాలండి. అంత తొందరగా ఉడకదు. అందుకనేసి నీళ్ళు తగినన్ని వేసుకునేసి ఒక 15 విజిల్స్ దాకా వెయిట్ చేయాలండి. రెడీ అయిపోయిందండి తలకాయ కూర అండ్ పాయ 2 కలిపేసి 2 కాంబినేషన్లో చేసినాము. డాడ్ ప్లీజ్ చెక్ చేయండి తలకాయ కూర విత్ వడ ఎలా ఉందో కాంబినేషన్. సూపర్ మా, ఒకసారి చూసి బాగా ఉడికింది కదా డాడ్? సూపర్గా ఉడికింది మా. మా వ్యూవర్స్కి ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? చేసి చూడండి, నచ్చితే లైక్ చేయండి. నేను అంత లైక్ చేయండి, షేర్ చేయండి నేను చెప్పాను. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అన్నమాట. ఇది వెరీ గుడ్ మా, బాగుంది మా. గ్రేట్ మా, గ్రేట్ రెసిపీ. థ్యాంక్ యూ డాడ్. ఓకే మా, ఓకే మా.